అసలు స్వీటీనే మీ బిడ్డని మీకెలా తెలిసింది? నేను గదిను పోలీసులకు భయపడి చెత్తకుండే కాడ ఇడిసేసిన బిడ్డని ఝాన్సీ మేడం తీసుకుపోయిందంట. గా తర్వాత వాళ్ళ అక్క బావోళ్ళు చట్ట ప్రకారం దత్త తీసుకురట. అదే ఈ విషయాలన్నీ మీకెవరు చెప్పారు? నా పెండ్లం బిడ్డను దూరం చేశానని దినాం ఏడుస్తుంటే దాని గోడు చూడలేక బిడ్డ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగితే తెలిసింది సారు. గందికే గీడికి వచ్చినాం. నీలాంటి వాళ్ళు ఇలాంటి కట్టుకథలు ఎన్నైనా చెప్తారు. కట్టుకథ కాదు సార్, నిజం. మీకు ఇంకా నమ్మకం కుదరకపోతే గదేదో టెస్ట్ ఉంటుంది కదా, అదే మేడం, ఆ టెస్ట్ చేయిస్తే ఎవరు బిడ్డో తెలిసిపోతుంది కదా. DNA టెస్ట్. గదే మేడం, గది చేయించండి. గా పరీక్షల్లో స్వీటీ మా బిడ్డను తెలిస్తే మాకిచ్చేది. లేదు, ఒకవేళ మీరే స్వీటీ కన్నవాళ్ళైనా సరే మేము తనని ఇవ్వము. ఎందుకు ఇయ్యారు మేడం? మా బిడ్డను మాకు ఇయ్యాల్సిందే. అవు మేడం, మా బిడ్డ మాకు కావాలి. మేడం ఇవ్వమని చెప్తున్నాను కదా. చట్ట ప్రకారం స్వీటీని మా అక్క బావ దత్తత తీసుకున్నారు కాబట్టి స్వీటీ వాళ్ళ బిడ్డే, మీ బిడ్డ కాదు. ఏంది మేడం గిది? మీరు మా ఇంటి కాడికి వచ్చి నాకు నా మొగుడికి మంచి మాటలు చెప్పారు కదా, గస వంటిది మీరెట్లా అంటారేంది మేడం? అవు మేడం, నా కోసం కాకపోయినా దాని మొగం కోసమైనా ఇప్పించారు మేడం. మీ నాటకాలు ఆపి ముందుక్కడి నుంచి వెళ్ళండి. ఇదేది మేడం, న్యాయం అడిగితే బొమ్మంటుర్రు. ఈ ఇంట్లో పోలీసులు లాయర్లు ఉండి కూడా మాకు అన్యాయం చేయాలని చూస్తుర్రా? గిట్లయితే నేను ఈ విషయాన్ని ఊరికే వదిలిపెట్టాను మేడం, కోర్టు దాకా వెళ్తాను. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఏదైనా చెయ్యి, స్వీటీని మాత్రం మీకివ్వడం కుదరదు. ఝాన్సీ, ఏంటి గోళ? చిచ్చి, దేశంలో ఉన్న దరిద్రం అంతా నా కొంపలోకి తీసుకొచ్చి పెట్టారు. భగవంతుడా, నాకేమిటి శిక్ష? డాడీ, మీరేం వరి అవ్వకండి, నేను మాట్లాడతాను. ఏం మాట్లాడతావు? అసలు మనకి ఇదంతా అవసరమా? ప్లీజ్ డాడ్, మీరు ఆవేశపడకండి, కాస్త ప్రశాంతంగా ఉండండి. ఇంకెక్కడి ప్రశాంతత? ఇలాంటివన్నీ నట్టింట్లోకి తీసుకొచ్చి పెడుతుంటే ఎలా ఉంటుంది? సరే, ఏం మాట్లాడతావో మాట్లాడి పంపించేసాయి. రాజయ్య, బిడ్డ దూరమయ్యి మీరిన్ని సంవత్సరాలు ఎంత బాధపడుతున్నారో నేను అర్థం చేసుకోగలను. మేడం, నా బిడ్డ నాకు ఇప్పించి న్యాయం చేయరు మేడం. సరే, కంగారు పడకండి. ఎన్ని రోజులంటే నిజం తెలీదు. ఇప్పుడు బిడ్డ బ్రతికే ఉందని తెలిసిన తర్వాత తనని దగ్గరికి తీసుకోవాలి, ప్రేమగా చూసుకోవాలని మీరే కాదు ఎవరైనా అనుకుంటారు. మాకు ఇప్పుడే కదా ఈ విషయం తెలిసింది. మేం మాట్లాడుకొని మీకు చెప్తాం. మాట్లాడుకుని చెప్పేదేంటి మేడం? స్వీటీని వాళ్ళకి ఇచ్చే ప్రసక్తే లేదని చెప్తున్నాను కదా. నువ్వుండు ఝాన్సీ, నేను మాట్లాడుతున్నాను కదా. అడ్రస్ ఇవ్వు. మా ఇల్లు ఝాన్సీ మేడంకు తెలుసు. సరే, మీరు వెళ్ళండి. మేడం, నిజంగా మా బిడ్డను మాకు ఇస్తారు కదా? మాట్లాడుకొని చెప్తాము అంటున్నాను కదా, మీరేం భయపడకండి. అట్నే మేడం, మీరు మాకు న్యాయం చేస్తారని నమ్ముతున్నాం.
జల్దీ మీరు విచారించుకొని మా కబురు చేయరు. మమ్మల్ని మోసం చేయాలని చూస్తే నేనేంటే పురుగుల మంది తాగి చేస్తాను. పదవే పోదాం. ఇంకా ఏందే రా. బిడ్డ వస్తాం బిడ్డ. రావే ఇస్తానంటారు కదా. రావే. పిన్ని స్వీటీ భయపడకు, నేనున్నాను కదా, ఏం కాదు, భయపడకు. స్వీటీ భయపడకు నాన్న, ఏం అవ్వదు, రండి. ఏంటండి ఇదంతా? నిన్ను కన్నది మేము, నువ్వు నా కడుపున పుట్టినవు బిడ్డ. మా బిడ్డను మాకు ఇస్తే మేము తోలుకపోతాం. ఇచ్చేయండి సారు. పిన్ని నన్ను వాళ్ళతో పంపించేస్తావా? ప్లీజ్ పిన్ని, నన్ను పంపించొద్దు పిన్ని. లేదమ్మా, నిన్ను పంపించును, వాళ్ళకు కూడా అదే చెప్పాను కదా. లేదు పిన్ని, తాతయ్య వాళ్ళు నన్ను పంపిస్తారనిపిస్తుంది. నాకు చాలా భయంగా ఉంది పిన్ని. భయపడకు స్వీటీ, నేను తాతయ్య వాళ్ళకి చెప్తాను, నువ్వు మాతోనే ఉంటావు, సరేనా? స్వీటీ 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 ఏమైంది? స్వీటీ స్వీటీ కళ్ళు తిరుగుతున్నాయి పిన్ని. ఒక్క నిమిషం, నువ్వు కంగారు పడుకో. తీసుకో, టాబ్లెట్ వేసుకో. పిన్ని, అక్కని తీసుకెళ్తారని నాకు కూడా భయంగా ఉంది. అలాంటి భయాలేం పెట్టుకోకండి, నేనున్నాను కదా, అంతా నేను చూసుకుంటాను. మన ముగ్గురిని ఎవరు వేరు చేయలేరు, సరేనా? లేదు పిన్ని, నాకు పీడకల వచ్చిందని చెప్పాను కదా. కలలో ఎలాగైతే జరిగిందో ఇప్పుడు కూడా అలాగే జరిగింది. అంటే కలలో మీరందరూ వాళ్ళ దగ్గర వదిలేసినట్టే నిజంగా కూడా వదిలేస్తారేమో పిన్ని. అయ్యో స్వీటీ, అలా ఏం జరగదని చెప్తున్నాను కదా. ప్లీజ్ అమ్మా, నువ్వు ఎక్కువగా ఆలోచించకు. నీకు అసలే ఆరోగ్యం బాగోలేదు కదా. నా మాట విని ప్రశాంతంగా పడుకో. దా దా. పడుకో. మా నుంచి నిన్నెవ్వరూ దూరం చేయలేరు. కళ్ళు మూసుకొని పడుకో. పండగ రోజు ఇలా జరిగింది ఏమిటి? అసలు ఇక్కడ నాకు ప్రశాంతత అనేది ఉండదా? ఏంటి అర్థం ఇది? మనకు సంబంధం లేని వాళ్ళు ఎవరో కోర్టు ఆర్డర్ తెచ్చుకుని మరీ మన ఇంట్లో మకాం పెట్టారు. వాళ్ళ కోసం ఇంకెవరో వచ్చి వాళ్ళ బిడ్డను వాళ్ళకి ఇవ్వమని అడుగుతున్నారు. ఏంటిది? ఒకప్పుడు ఈ సోమేశ్వరరావు ఇంటి లోపలికి రావాలంటే పెద్ద పెద్ద విఐపీలు కూడా వెయిట్ చేసేవారు. అలాంటిది అలాగా జనం కూడా నేరుగా ఇంట్లోకి దూసుకొస్తున్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ సమస్యలు మనకొద్దు, ఈ సమస్యలు మనకొద్దు. స్వీటీ వాళ్ళ బిడ్డ అంటున్నారు కదా, ఇచ్చేద్దాం.
అలా ఎలా ఇస్తాం మావయ్య? వాళ్ళిప్పుడు అడిగారని మనం ఇచ్చేస్తే మన రాకేష్ ఆత్మ శాంతించదు. ఇక చాలు కమలా. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ధనుంజయ్, నీ భార్య ఏం మాట్లాడుతుందో వింటున్నావా? అమ్మన్నది నిజమే కదా తాతయ్య. అన్నయ్య ఒక అనాథం దత్తత తీసుకొని సొంత బిడ్డల ప్రేమని పంచాడు. తనని బాగా చదివించి గొప్ప స్థాయిలో చూడాలనుకున్నాడు. ఇప్పుడు ఎవరికో స్వీటీని మనం ఇచ్చేస్తే చనిపోయిన అన్నయ్య ఆశయాలు కూడా చంపేసిన వాళ్ళం అవుతాం. స్వీటీ జీవితం నాశనం అవుతుంది. ఒక అనాథను పెళ్లి చేసుకుని ఒక అనాథని దత్తత తీసుకుంటే మీకు ఈ లోకానికి వాడు మంచివాడైపోయాడా? అదే మనల్ని అనాథల్ని చేసిన వాడికి ఇంటికి ఏ సంబంధం లేదంటే మేము చెడ్డవాళ్ళం అయిపోయామా? అంతేనా? అది కాదు తాతయ్య. అసలు వాడి ఆశలు ఆశయాలు ఎవరికి కావాలి? మీ అన్నయ్య గురించి నీకేం తెలుసురా? వాడు నా భార్య ప్రాణాలు తీశాడు. ఈ ఇంటి పరువు మర్యాదల్ని మంట కలిపాడు. ఈ ఇంటి కట్టుబాట్లను కాదనుకుని వెళ్ళిపోయిన రోజే వాడు చచ్చిన రోజు అనుకుని మీ నాన్న చేతులతో వాడికి పిండం పెట్టిస్తున్నాను. అలాంటిది ఇప్పుడు నువ్వు మీ అమ్మ అర్థం పద్ధతి లేని మాట మాట్లాడతావేంటి? ఆ ఝాన్సీని పిల్లల్ని ఎందుకు భరిస్తున్నానో తెలుసా? చట్టాన్ని గౌరవించాలి కాబట్టి, సొసైటీలో నా పరువు ప్రతిష్టలు ఇంకా దిగజారిపోకూడదు కాబట్టి. అర్థమైందా? ఆ రాకేష్ వాడి పిల్లలు ఈ ఇంటికి వారసులు కారు, ఎప్పటికీ కాలేరు కూడా. అది మీ పొరపాటు సార్. ఇంతకు ముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మా బావ ఈ ఇంటి వారసుడు. తన పిల్లలు కూడా ఈ ఇంటి వారసులే. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు ఝాన్సీ? ఈ ఇంట్లో మీరుండటమే ఎక్కువ అనుకుంటుంటే ఊరు మీద ఉండే అలగాజనం మొత్తాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాలని చూస్తున్నావా? ఏం మాట్లాడుతున్నారు సార్? మరి నువ్వు చేసేది అలాగే ఉంది. నేనేం చేశాను? నువ్వు ఆ రాజయ్య ఇంటికి వెళ్ళావంట కదా? అంటే స్వీటీని కన్న వాళ్ళు వాళ్ళేనా నీకు ముందే తెలుసన్నమాట? నాకు తెలియదు సార్. అబద్ధాలు ఆడకో. ఆ అవసరం నాకు లేదు సార్. ఆ రాజయ్య రోజు తాగి ఇబ్బంది పెడుతున్నాడని తనకి విడాకులు ఇప్పించమని శ్రీవల్లి నా దగ్గరకు వచ్చింది. ఆ విషయం గురించి మాట్లాడడానికి నేను వాళ్ళ ఇంటికి వెళ్లాల్సి వచ్చింది సార్, అంతే. సరే సరే, నువ్వెందుకు వెళ్ళావో నాకు అనవసరం. ఇంకా నేను సమస్యలు కొని తెచ్చుకోదలుచుకోలేదు. అందుకే వాళ్ళ బిడ్డను వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకుని నేను నిర్ణయించుకున్నాను. కుదరదు సార్. అసలు వాళ్లే స్వీటీకి అన్న వాళ్ళని గ్యారెంటీ ఏంటి? మృణాళిని చెప్పినట్టు DNA టెస్ట్ చేపిద్దాం. రిపోర్ట్లో వాళ్లే తల్లిదండ్రులను వస్తే వాళ్ళ బిడ్డను వాళ్ళకి అప్పచెప్పేద్దాం. ఇప్పుడు స్వీటీని వాళ్ళకి అప్పగించి మీరు చేతులు దులిపేసుకుందాం అనుకుంటున్నారా? చట్ట ప్రకారం స్వీటీ పేరెంట్స్ మా అక్క బావ. తనని ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. నిజమే కావచ్చు, కానీ దత్తత తీసుకున్న వాళ్ళు చనిపోయినప్పుడు కన్నవాళ్ళు వాళ్ళ బిడ్డను తీసుకెళ్లొచ్చు కదా. సార్, మీకు చట్టం గురించి పూర్తిగా తెలియదు అనుకుంటున్నాను. ఒక బిడ్డని దత్తత తీసుకున్న వాళ్ళు చనిపోతే
ఆ ఫ్యామిలీలో ఉండే గార్డియన్కి ఆ బిడ్డని చూసుకునే హక్కు ఉంటుంది. ఒకవేళ గార్డియన్ కూడా లేకపోతే ఆ బిడ్డ కన్న వాళ్లతో వెళ్ళడానికి ఇష్టపడితేనే వాళ్ళు తీసుకెళ్లొచ్చు. కానీ ఇక్కడ స్వీటీకి చాలా మంది గార్డియన్స్ ఉన్నారు. నేనున్నాను, మీరున్నారు, ఈ ఫ్యామిలీ మొత్తం ఉంది. మనందరం ఉండి కూడా వేరే వాళ్ళకి ఇచ్చేదేంటి? కోర్టు ప్రకారం, మా రాకేష్ బావ మాట ప్రకారం స్వీటీని చూసుకోవాల్సిన బాధ్యత మీది. కానీ ప్రస్తుతానికి పిల్లలు మేజర్లు అయ్యే వరకు వాళ్ళకి గార్డియన్గా ఉండడానికి నేను కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాను. అందుకే కదా మీకు ఇష్టం లేకపోయినా మీరు మీ ఇంట్లో ఉండనిస్తున్నారు. ప్రతిదీ చట్ట ప్రకారమే ఆలోచిస్తావా? ఎథిక్స్ అనే ఉండవా నీకు? కాస్త వాళ్ళ గురించి కూడా ఆలోచించు ఝాన్సీ. బిడ్డ దూరమై ఎన్ని సంవత్సరాలు ఎంతగా ఏడుస్తున్నారో. ఇప్పుడు వాళ్ళు తనని తీసుకెళ్లి ప్రేమగా చూసుకుంటారేమో. ఎంతైనా తల్లి బిడ్డల్ని వేరు చేయటం పాపం కదా ఝాన్సీ. పాపం చేసింది ఆ రాజయ్య. పుట్టగానే తనని అమ్మేయాలని చూశాడు. వాళ్ళకి ఇంకో 2 పిల్లలున్నారు. వాళ్ళనే బాగా చూసుకోవడం లేదు. అలాంటిది స్వీటీని ఎలా చూసుకుంటారు? ఒకవేళ DNA రిపోర్ట్స్ లో వాళ్లే స్వీటీ కన్నవాళ్లు అని తేలినా, ఎవరు ఎన్ని ప్లాన్లు చేసినా నేనుండగా స్వీటీని వాళ్ళకివ్వను. ఝాన్సీ, నువ్వు ఇంతవరకు చేసింది చాలదా? మళ్ళీ నన్ను, నా కుటుంబాన్ని బజారుకి ఈడుస్తావా? నువ్వేమో పాపనివ్వను అంటున్నావు, వాళ్ళేమో కావాలి అంటున్నారు. ఇది ఎంతవరకు దారితీస్తుందో. మళ్ళీ ఈ న్యూస్ కూడా పేపర్లలో, టీవీల్లో ప్రభంజనం సృష్టిస్తుందేమోనని ఆలోచిస్తుంటేనే భయంగా ఉంది. అమ్మా తల్లి, చచ్చేంతవరకైనా నన్ను కాస్త ప్రశాంతంగా బ్రతకనివ్వు. నాన్నగారు, ఇంకెవరు ఈ విషయంలో మాట్లాడకండి. అందరూ వెళ్ళిపోండి. కాసేపు నన్ను ప్రశాంతంగా వదిలేయండి. అది కాదు నాన్న. వెళ్ళమంటున్నాను కదా, వెళ్ళండి. ఇంకా ఇక్కడే తగలడ్డామే, వెళ్ళు. స్వామి, నాకేమిటి పరిస్థితి? ఇగో నేను మీ అమ్మనమ్మా. ఇగో ఈయన మీ నాయన. స్వీటీ, తిను. నాకొద్దు పిన్ని. తిను స్వీటీ. వద్దని చెప్తున్నాను కదా. అలా అంటే ఎలా? అన్నం తినకపోతే నీరసం వస్తుంది. అసలు ఓపిక కూడా ఉండదు తెలుసా? అయినా పర్వాలేదు, నేను తినను పిన్ని.
వంశీ నువ్వు తిను. నాకు వద్దు పిన్ని. చూడు, నువ్వు తినకపోతే వంశీ కూడా తినట్లేదు. వాడి ఆకలికి అస్సలు ఆగలేడని నీకు తెలుసు కదా. నేను తినను పిన్ని. అలా అనకూడదు స్వీటీ, తిను. ఏంటండి స్వీటీ అన్నం తినడం లేదా? అవునండి, ఆ రాజయ్య వాళ్ళు వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి ఒకటే భయపడుతుంది. ఎంత చెప్పినా వినట్లేదు. గౌతమ్ గారు, ప్లీజ్ వాళ్ళని ఇంకొకసారి ఇంటికి రానివ్వకండి. స్వీటీ, బాబాయ్, నేనున్నాను కదా తల్లి, ఎందుకు భయపడుతున్నావు? నువ్వు ఈ ఇంటి మహాలక్ష్మివి. నిన్నెవ్వరూ తీసుకెళ్లరు. ఇక్కడే మాతోనే ఉంటావు, సరేనా? బాబాయ్, పిన్ని, మీరిద్దరు లేకుండా నేను ఉండలేను. నాకు మీరే కావాలి. ఊరుకో తల్లి, ఊరుకో. అక్క, మళ్ళీ వాళ్ళు వచ్చారంటే బాబాయ్ దగ్గర గన్నుంది కదా, ఆ గన్ను తీసుకుని నేనే వాళ్ళని షూట్ చేసి పారేస్తాను. వంశీ, తప్పు నాన్న, అలా చేయొద్దు. మరి లేకపోతే ఏంటి బాబాయ్? స్వీటీ ఎక్కడిని తీసుకెళ్తానంటారా? నాకు చాలా కోపంగా ఉంది. వాళ్ళు మా వాళ్ళు కాదు, తను బూచోడ్లో ఉన్నాడు బాబాయ్. అవును బాబాయ్, వాళ్ళు నిజంగానే బూచోళ్ళు. సరే సరే, మీరు ఆ విషయం గురించి వదిలేయండి. బాబాయ్, అక్క లేకపోతే నేను ఉండలేను. అక్కంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళని చూస్తేనే నాకు చాలా చిరాగ్గా ఉంది. ఈ రోజు మన ఇంటికొచ్చిన ఆ రాజయ్య శ్రీవల్లిల పోలికలు స్వీటీలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్వీటీ మన ఇంట్లోనే ఉందని అంత కరెక్ట్ గా వాళ్ళకెలా తెలిసింది? మీకు చెప్పకుండా కొన్ని పనులు చేశాను. ఏం చేసావు? మనం వేరే కాపురం పెడదాం.